ఓకే, స్క్విడ్ గేమ్ అఫీషియల్ గా ఎండ్ అయిపోయింది. సీజన్ 3 తో టోటల్ గా స్టోరీ కంప్లీట్ చేశారా అంటే మాత్రం కంప్లీట్ చేశారని చెప్తా. టోటల్ గా ఎలా అనిపించింది స్క్విడ్ గేమ్ అంటే ఇట్ వాస్ గుడ్, బాగుంది. మా బాబాయ్ దీనంత గొప్ప షో లేదు అన్నట్టుగా నేను చెప్పాను. కానీ ఫస్ట్ సీజన్ వాస్ గుడ్, సెకండ్ సీజన్ వాస్ బొక్క, ఏమీ లేదు దాంట్లో. థర్డ్ సీజన్ వాస్ రియలీ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పార్ట్ డార్క్ ఎపిసోడ్స్ అండ్ ఆల్సో మేజర్ స్టోరీ బీట్స్ అన్ని కూడా థర్డ్ సీజన్ లోనే జరిగినాయి. యాక్చువల్ గా ఏంటంటే సీజన్ 2 అండ్ సీజన్ 3 యాక్చువల్ గా ఒకటే సీజన్, దాన్ని వీళ్ళు రెండుగా విడగొట్టి మనకి సీజన్ 3 సీజన్ 2 అన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేశారు. అంత అవసరం లేదు యాక్చువల్లీ. 2 సీజన్లు కలిపితే 13 ఎపిసోడ్లు ఉన్నాయి. సో 13 ఎపిసోడ్ల స్టోరీ వర్త అంటే కానే కాదు. గట్టి కొడితే సీజన్ 2 లో 4 ఎపిసోడ్లు లేపేసినా కానీ స్టోరీకి ఏం పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే సీజన్ 3 లోనే మెజారిటీ ఆఫ్ ద చంక్ జరిగింది అన్నట్టు. అండ్ సీజన్ 3 కూడా ఎక్కడ సీజన్ 2 ఎండ్ అయిందో అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, కంటిన్యూస్ గా వెళ్ళిపోతా ఉంటది. అండ్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసినట్టు అనిపించలేదు. అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ప్రతి ఎపిసోడ్ డార్క్ అవుతూ పోయింది అన్నట్టు చాలా చాలా బాగుంది. అప్పుడప్పుడు చూస్తుంటే అనిపించింది ఈ ఎపిసోడ్స్ సీజన్ 2 ఉంటే ఇంకా బాగుండేది కదా, బాగా ఎక్కేది అనే ఫీలింగ్ వచ్చింది. అంత బాగున్నాయి. అండ్ మన మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే మిగిలారో వాళ్ళతో స్టోరీ కంటిన్యూ అయింది. వాళ్ళకి ఇంకా డార్క్ కండిషన్స్ పెట్టారు, అవి చాలా బాగున్నాయి అనిపించినాయి. గేమ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, ఎందుకంటే సీజన్ 2 లో కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి గేమ్స్. కాకపోతే వాటితోటి పెద్ద ఫరక్ పడలేదని ఫీలింగ్ వచ్చింది. దీంతో ఫరక్ పడుతుంది భయ్యా. ఫరక్ పడడమే కాదు, టోటల్ గేమ్ దశ దిశాలు మొత్తం కదిలిపోయినాయనే ఫీలింగ్ వస్తా ఉన్నాం అనమాట. లాస్ట్ వరకు ఎవడు బతుకుతాడు, ఎవడు చేస్తాడు, మన హీరో పరిస్థితి ఏంటి, ఐలాండ్ బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వీటన్నిటిని చాలా బాగా ఇంటర్ కనెక్ట్ చేస్తూ చాలా బాగా చూపించారని ఫీలింగ్ వచ్చింది. మెయిన్ గా మనకి 3 స్టోరీలు జరుగుతా ఉంటాయి. హీరోది ఒకటి, బయట పోలీస్ ఆఫీసర్ ఒకటి, అండ్ ఆల్సో రోగ్ సోల్జర్ ఒక ఫీమేల్ ఉంటుంది అనమాట. వీళ్ళ ముగ్గురు స్టోరీ లైన్ ఇంటర్ కనెక్ట్ చేస్తూ చాలా బాగా తీసుకెళ్లారని ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా మనకి ఫ్రంట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన క్యారెక్టర్ రివీల్ అయిన తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మనకి ఆల్రెడీ రివీల్ అయిపోయింది, దాని తర్వాత ఇంకా చాలా జరుగుతాయి అన్నట్టు. అవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినా కానీ ఒక్కరు ఏమున్నాయంటే మాత్రం ఫారినర్స్. ఆ ఫారినర్స్ చూస్తుంటే వీళ్ళని ఏ రేంజ్ చెప్పుతో కొడదాంరా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే వాళ్ళ క్యారెక్టర్ అంత బాగా రాసుకున్నట్టు కాదు, వాళ్ళ యాక్టింగ్ చూస్తుంటేనే అర్థమైపోయినట్టు. హాలీవుడ్ లో యాక్టింగ్ జాబ్స్ దొరకక జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి ఇక్కడ కొరియాలో ఒక పెద్ద షోలో యాక్టింగ్ ఆపర్చునిటీ ఇస్తే ఎట్లా చేస్తారో అంత దరిద్రంగా చేస్తారనమాట. వాళ్ళు మాట్లాడే ఒక్క డైలాగ్ కూడా కనీసం కన్విన్సింగ్ ఉండదు. ఎందుకురా మీరు కనీసమైన యాక్టింగ్ చేయడం అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. అండ్ వాళ్ళు ఉండడం వల్ల చాలా స్టేక్స్ పెరగాలి, కాకపోతే సిచ్యువేషన్స్ కి స్టేక్స్ పెరిగినాయి కానీ వీళ్ళు ఉండడం వల్ల ఏ రకంగానూ పెద్ద ప్రయోజనం లేదని ఫీలింగ్ వచ్చింది. టెక్నికల్లీ స్క్విడ్ గేమ్స్ అంతా ఎండ్ అయినట్టే చూపించారు, బట్ ఇట్ వాస్ అ బిటర్ స్వీట్ ఎండింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇట్ వాస్ అంటే లైక్ ఒక ప్రాబ్లం క్రియేట్ చేశారు అన్నట్టు. ఆ ప్రాబ్లమ్ ని ఎండ్ చేస్తూ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది అన్నట్టుగా ఎండ్ చేశారు. ఇట్ వాస్ ఓకే, ఇట్ వాస్ గుడ్, మంచి అనిపించింది. బట్ క్యారెక్టర్స్ కి మంచి ఎండింగ్స్ ఇచ్చారని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ముఖ్యంగా మనకి మదర్ అండ్ సన్ ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటాయి, వాటితోటి డార్కెస్ట్ డిసిషన్స్ తీసుకున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అవి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. అండ్ మనకు ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ ఉంటది, అండ్ ఇక్కడ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంటది. ప్రెగ్నెంట్ అమ్మాయి తోటి ఇంకా దారాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. నా ప్రాబ్లం అదే అన్నట్టు. థర్డ్ సీజన్ లో ఇంత మంచి స్టఫ్ ఉండగా నువ్వు సెకండ్ సీజన్ లో 4 ఎపిసోడ్లు సొల్లేసి టైం వేస్ట్ చేసి లాగ్ క్రియేట్ చేసి దీనికి థర్డ్ సీజన్ ఎందుకు పెట్టినావు? దాంట్లో 4 ఎపిసోడ్లు తీసేసి ఇవంతా కలిపి ఒకటే సీజన్ చేసి ఉంటే స్క్విడ్ గేమ్ సీజన్ 2 వుడ్ హావ్ బీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ షోస్ అనే ఫీలింగ్ వచ్చేది. అన్నవసరంగా డబ్బులకు అత్యాశపడి ఆగమాగం పట్టించేసుకున్నారు. సెకండ్ సీజన్ అంత బాగా హిట్ కాలేదు, అంటే సీజన్ 1 హిట్ అయినంత కాలేదు. సెకండ్ సీజన్ చూసేసరికి చాలా మంది డ్రాప్ అవుట్ అయిపోయారు. సీజన్ 3 అసలు వస్తుందనే ఫీలింగ్ కూడా ఎవరికి లేదు, అంత ప్రాబ్లం అయిపోయింది అన్నట్టు. వీళ్ళంతా కలిపి ఒకటే సీజన్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. క్యారెక్టర్స్ అన్ని బాగానే ఎంజాయ్ చేశారు, బట్ ఓపెన్ ఎండింగ్స్ కొన్ని వదిలారు. అవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా దీన్ని ఎట్లా ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి కొన్ని హింట్స్ పెట్టారు. అవి ఓకే, చూద్దాం. నాకైతే మాత్రం ఈ సీజన్ అయిపోయిన తర్వాత స్క్విడ్ గేమ్ వాజ్ అ గుడ్ షో. ఓకే, పర్లేదు. అమ్మ బాబాయ్ దీనంత గొప్ప షో లేదు అని చెప్పాను కానీ ఇట్ వాస్ ఓకే గుడ్, మంచిగా ఉంది అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. సో దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ స్క్విడ్ గేమ్ సీజన్ 3. టెక్నికలిటీస్ అన్ని ఆల్రెడీ చెప్పినట్టుగా ఎగ్జాక్ట్లీ అలానే ఉంటాయి, కొత్తగా ఏమీ చేంజ్ చేయలేదు. సో మీరు చూసారా సీజన్ 3 చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. టోటల్ స్క్విడ్ గేమ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసే మావా. ఆ రివ్యూ ఆగం పట్టించేసిన పొద్దున వచ్చింది, బట్ మాట్లాడదాం ఫ్యూచర్ ఇంకా చాలా మాట్లాడదాం. అప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి కుమ్మేద్దాం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్.